హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ ఒక పైథాన్ ప్రోగ్రాము ఇచ్చారు, కింద ఆప్షన్స్ ఇచ్చారు. ఈ రిజల్ట్ని ప్రింట్ చేస్తే ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అవుతుంది అని చెప్పేసి అడిగాడనమాట. సో నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ గ్రోత్కి కొంచెం హెల్ప్ చేయండి. అండ్ ఆల్సో ఐ హ్యావ్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో. సో అక్కడ కూడా నన్ను ఫాలో చేయండి. సో కమింగ్ టు వీడియో, వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ ద పైథాన్ కోడ్. ఈ రిజల్ట్ని ప్రింట్ చేస్తే మనకి ఏమొస్తుందని చెప్పి అడుగుతున్నాడు. ఇప్పుడు ఒక వేరియబుల్ ఎక్స్ అనేది ఒక వేరియబుల్లో 5 అని ఇచ్చాడు, వై అనే ఒక వేరియబుల్లో 2 అని ఇచ్చాడు. రిజల్ట్లో ఏమని ప్రింట్ చేస్తున్నారు, ఇక్కడ ఫ్లోర్ డివిజన్ చేస్తున్నారు. ఎక్స్ 2/y అని ఉంది. ఎక్స్ 1/y అంటే ఏంటి, నార్మల్గా డివిజన్ అనమాట. ఇక్కడ 2 స్లాషెస్ ఉన్నప్పుడు ఫ్లోర్ డివిజన్ అంటారు. ఈ ఫ్లోర్ డివిజన్ అంటే ఏంటి, మనం యాక్చువల్గా ఎప్పుడైనా డివిజన్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ 2ని ఇలా వేసుకొని 5తో ఇలా డివిజన్ చేసి 2 2 జా 4 రిమైండర్ 1 ఉండిద్ది. ఆర్ మనం పాయింట్ పెట్టుకొని 2 5 జా పాయింట్ పెట్టుకుంటే 0 వస్తుంది కాబట్టి 2 5 జా 10 అవుతుంది. 10 - 10 0. ఇలా చేస్తూ ఉంటాం. యాక్చువల్ ఆన్సర్ ఏంటి, 5ని డివైడెడ్ బై 2 చేస్తే 2.5 అని రావాలి. కానీ ఫ్లోర్ డివిజన్లో ఓన్లీ 2 మాత్రమే షోకేస్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మన ఆప్షన్ ఏముంటుంది, ఇప్పుడు ఫ్లోర్ డివిజన్ చేసాం మనం, ఎక్స్ /y అని ఫ్లోర్ డివిజన్ చేసినప్పుడు మన ఆప్షన్ ఓన్లీ ఇంటీజర్ పార్టే చూపిస్తుంది. ఫ్రాక్షన్ పార్ట్ అనేది డెసిమల్ ప్లేస్ అనేది చూపించదు అనమాట. సో దానికి మన ఆప్షన్ బి అనేది కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనకు వచ్చిన ఆన్సర్ కరెక్టా కాదా అనేది మనం ఆన్లైన్ కంపైలర్లో చెక్ చేసి చూద్దాము. సో దానికోసం నేను ఆల్రెడీ ఈ కోడ్ని రాసి ఉంచాను. ఇక్కడ ఉన్న రిజల్ట్ని మనం ప్రింట్ చేసి చూద్దాము. సో ప్రింట్ చేసి చూస్తే ఏమొచ్చింది, మనకు ఆన్సర్ 2 అనేది ఎగ్జిక్యూట్ అయ్యింది. అంటే మనకి 5ని ఫ్లోర్ డివిజన్ విత్ 2 చేస్తే ఏమవుతుంది, ఓన్లీ ఇంటీజర్ పార్ట్ మాత్రమే కనిపిస్తుంది, డెసిమల్ పార్ట్ అనేది కనిపించదు. దట్స్ ఆల్ అబౌట్ ది వీడియో. ఐ హోప్ ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైతే ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడం కోసం నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.